హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. సో ఈరోజు మీ అందరికీ ఇంటర్నేషనల్ నైట్కి సంబంధించి ఫుల్ వీడియో పోస్ట్ చేద్దాము అనుకున్నాను. సో హియర్ ఇట్ ఈస్. ఇన్ని రోజులు డిలే అవ్వడానికి కారణం ఏంటి అంటే, నాకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అంత ఉత్సాహం రావట్లేదు. మేబీ బికాజ్ వీటికి అంత ఎక్కువగా వ్యూస్ వెళ్ళట్లేదు. మేబీ కాదు, ఖచ్చితంగా వీటికి వ్యూస్ ఎక్కువ వెళ్ళట్లేదు. బికాజ్ చాలామంది స్కిప్ చేసేస్తున్నారు. ఐ హ్యావ్ లెస్ సబ్స్క్రైబర్స్, బట్ వాళ్ళు కూడా లాంగ్ వీడియోస్ చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో నాకు లాంగ్ వీడియో చేయడానికి చాలా టైం అండ్ చాలా ఎఫర్ట్ పడుతుంది. సో దానివల్ల వ్యూస్ ఎక్కువ రాకపోవడంతో నేను చేయడానికి చాలా డిలే అవుతుంది. సో ఇంకా కొంచెం పీస్ఫుల్గా ఉన్నప్పుడు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాము అని చెప్పి ఇప్పటి వరకు వెయిట్ చేశాను. అండ్ దిస్ ఇస్ ద టైం అనిపించింది, ఇంకా పోస్ట్ చేస్తున్నాను. సో ఆ రోజు ఈవినింగ్ ఇంకా నేను రెడీ అవుతున్నాను ఇంటర్నేషనల్ నైట్కి వెళ్ళడానికి. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ నా ఫ్రెండ్ కూడా నన్ను మీట్ అయింది. సో ఇద్దరం కలిసి యూనివర్సిటీకి వెళ్తున్నాం అనమాట. ఆ రోజు ముందు రోజు నైటే మీకు తెలుసు కదా, నేను షార్ట్స్ పోస్ట్ చేశాను, మెహందీ అదంతా పెట్టుకున్నాము. ఇంటర్నేషనల్ నైట్ అంటేనే ఎవరి కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు డ్రెస్అప్ అయి రావడం కదా. సో అలా ఒక ఫంక్షన్ చేస్తారు. ఇంకా మేము వెళ్తున్నప్పుడే దారిలో చాలా మంది వాళ్ళ ట్రెడిషనల్ అటైర్స్లో కనిపించారనమాట. సో ఈవెంట్ జరిగి ఇప్పటికే 1 month దాటిపోతుంది కదా. సో అప్పుడు ట్రీస్ చూసారా, ఇంకా ఫ్లవరింగ్ అండ్ లీవ్స్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు. సో ఈవెంట్కి స్టార్ట్ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కింద రెస్ట్ రూమ్ యూస్ చేసుకోవడానికి వెళ్ళాము. అక్కడ నా ఫోన్ పగిలిపోయింది. ఐ ఫెల్ సో బ్యాడ్. నాకు చాలా బాధగా అనిపించింది. అండ్ ఆ ఈవెంట్ని కూడా నేను అంత ఎంజాయ్ చేయలేకపోయాను. వాట్ ఎవర్ హ్యాపెండ్ వాస్ హ్యాపెండ్ అని ఇంకా నేను పైకి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ నైట్ టైంలో ఇంతమంది రాలేదు, బట్ ఈసారి మాత్రం పీపుల్ చాలా హ్యూజ్ అండ్ క్రౌడెడ్గా ఉన్నారనమాట. వెళ్ళగానే మా ఫ్రెండ్స్ కనిపించారు. ఇంకా వెళ్ళి వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చుందాం అనుకున్నాము, బట్ అప్పటికి ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇంకా తెలిసిందేక ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఉంటుందన్నమాట. వెళ్ళి మనం సర్వ్ చేసుకోవడమే. మనకి ఇండియాలో కొంచెం ఆపోజిట్లో ఉంటుంది. ఈవెంట్ జరుగుతున్నప్పుడు వెళ్ళి మనం భోజనం అది చేస్తాం కదా, బట్ ఇక్కడ మాత్రం ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందే ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసి ఈవెంట్ అంతా ఎంజాయ్ చేస్తారనమాట. సో యాజ్ యూజువల్ మేము కూడా అలా ఫుడ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ క్యూసిన్స్ నుంచి. యాజ్ యూనో నాకు ఎందుకో ఎన్ని డిఫరెంట్ క్యూసిన్స్ ఉన్నా ఆల్వేస్ ఇండియన్, ఆల్వేస్ దేశీ ఫుడ్ నచ్చుతుంది నాకు. ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ ఉంటే మేము ఎవ్రీ టైం చాలా లేట్గా వెళ్ళే వాళ్ళము. బికాస్ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేయడం, ఇంకా రెడీ అవ్వడం, ఇలా లేట్ అవుతూ ఉండేది ఎప్పుడు. బట్ ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాము త్వరగా వెళ్ళాలి అని. అండ్ నాకు కూడా ఇలా అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి మా ఫ్రెండ్స్ మధ్యలో కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశారనమాట. బికాస్ మేము ఈ మెహందీ స్టాల్ దగ్గర చాలా బిజీగా ఉన్నాము. ఈవెంట్కి 1 week ముందు నుంచి నా ఫ్రెండ్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఇలా మెహందీ ఆర్టిస్ట్ కావాలి అని. మెహందీ ఆర్టిస్ట్ అంత కాకపోయినా మా వరకు మేము మెహందీ పెట్టుకోగలుగుతాము, సో మేము హెల్ప్ చేస్తాము అని చెప్పాము. సో వాళ్ళు కాలేజ్ వాళ్ళ మెయిల్ ఐడి అదంతా సెండ్ చేశారు. సో మేము వెళ్ళి మీట్ అయ్యి ఇలా మేము వాలంటీర్ చేస్తాము మెహందీ స్టాల్ కోసం అని చెప్పాము. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఎసెన్షియల్స్ ఏమేమి కావాలి అని అడిగారు. సో అమెజాన్లో లింక్స్ షేర్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు వాళ్ళు అన్ని పర్చేస్ చేశారన్నమాట. చెప్పాలి అంటే మెహందీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ అవర్ ఎక్సైట్మెంట్ దిస్ టైమ్. బికాస్ ఏమో మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ఇలా మెహందీ పెట్టడం అదంతా. వి డోంట్ నో, మేము ఈసారి అసలు ఈవెంట్ కూడా ఎంజాయ్ చేయలేదు. ఎవ్రీ టైం ఏదైనా ఒకేషన్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా మేము వెళ్ళాలి, పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేయాలి అని ఖచ్చితంగా ఉంటుందన్నమాట. బట్ ఈసారి మాత్రం పర్ఫార్మెన్సెస్ ఇవేమీ మైండ్లో లేవు. ఓన్లీ మెహందీ స్టాల్ అని మాత్రమే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈవెంట్ అంతా ఒక దగ్గర జరుగుతుంది. మా మెహందీ టేబుల్ మాత్రం ఆపోజిట్లో వేశారనమాట. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు వాచ్ ద ఈవెంట్. బట్ అది కూడా దట్స్ ఓకేలే అనిపించింది. ఎందుకు అంటే మాకు అంత ఇంట్రెస్ట్ లేదు దానిపైన. సో ఇంకా మెహందీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 30 to 40 హ్యాండ్స్ వరకు పెట్టాము ఆ రోజు. చాలా మంది వచ్చారు అండ్ ఇంకా వస్తూనే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్సే అనమాట. లైక్ అపార్ట్ ఫ్రమ్ ఇండియన్స్ కంటే మెహందీ ఇదంతా బాగా తెలుసు. మోస్ట్ ఆఫ్ ద అమెరికన్స్కి కూడా తెలుసు. అండ్ కొంతమందిని నేను అడిగాను, లైక్ ఒక చైనీస్ అమ్మాయి కనిపించింది అండ్ తనకి మెహందీ అంటే ఐడియా కూడా లేదంట. తన లైఫ్లో ఇలా మెహందీ పెట్టించుకోవడం కూడా వెరీ ఫస్ట్ టైం అంట. సో ఆ రోజు మాత్రం చాలా డిఫరెంట్ పీపుల్ని కలిసాము అండ్ చాలా మంది చాలా కంట్రీస్ నుంచి ఉన్నారు. అండ్ మేము ఒకవేళ ఈవెంట్లోనే ఉండి ఇలా వాలంటీర్ చేయకపోతే మెహందీ స్టాల్కి మేము అంతమందిని కలిసే వాళ్ళం కాదు. అండ్ ఇట్స్ లిటరలీ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. చాలా నచ్చింది నాకు. ఎవ్రీబడి వర్ సో హ్యాపీ. బట్ నాకు మాత్రం ఎందుకో అంత పర్ఫెక్ట్గా నేను పెట్టలేదు అనిపించింది. ఎందుకంటే చాలామంది మెహందీ పెట్టించుకోవడం కోసం వస్తున్నారు అండ్ చాలా పెద్ద క్యూ ఉందన్నమాట కొన్నిసార్లు.
సో దానివల్ల పర్ఫెక్షన్ ఉండట్లేదు అనిపించింది నాకు. బేసికలీ నాకు మెహందీ అంటే మెహందీ అని మాత్రమే తెలుసు, జస్ట్ డిజైన్స్ పెట్టగలను. బట్ కొంతమంది మాత్రం యానిమల్స్ ఇలా పిక్చర్స్ తీసుకొచ్చి హ్యాండ్ పైన వేయమంటున్నారు అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ ఇంపాసిబుల్. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఇట్ మైట్ బీ పాసిబుల్ విత్ సమ్వన్, బట్ అంత రష్ లేకపోయింది ఉంటే ఖచ్చితంగా ట్రై చేసేదాన్ని. బికాజ్ ఏదైనా మనం కొంచెం పీస్ఫుల్గా ట్రై చేస్తేనే బాగా వస్తుంది అవుట్పుట్. అండ్ అప్పటికి అంతమంది ఉండడంతో నాకు హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి అనమాట. బికాజ్ నాకు మైండ్లో అనిపిస్తుంది ఇంతమంది ఉన్నారు ఎలా పెట్టాలి అని. బికాజ్ సమ్టైమ్స్ నాకు కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎదురవుతాయన్నమాట. ఏదైనా ఒక లైన్లో నుంచున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే ఒక మెహందీ కోసం లైన్లో నుంచున్నప్పుడు, సో ఆ మెహందీ ఆర్టిస్ట్ అప్పటి వరకు పెట్టి మన వరకు వచ్చేసరికి ఐమ్ డన్ అని చెప్తే సమ్వేర్ మనం బాధపడతాం కదా. సో అలా నేను చేయకూడదు అనిపించింది. బికాస్ కొంతమంది హాఫ్ అన్ అవర్, 15 minutes, 1 hour వాళ్ళ టైం అంతా అక్కడ దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అండ్ అది అవ్వకపోయేసరికి సమ్వేర్ బాధ అనిపిస్తుంది. సో ఆ టెన్షన్ నా లోపల ఉందన్నమాట. సో నాకు పాసిబుల్ అయినంత వరకు నేను ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేశాను. అన్ని డిజైన్స్ క్యాప్చర్ చేయడానికి కుదరలేదు, కానీ నేను నా ఫ్రెండ్ కలిపి పెట్టిన కొన్ని డిజైన్స్ మాత్రం ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. అండ్ రిమైనింగ్వి షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. సో ఎవరైనా వెళ్ళి చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇవి చూసారు కదా, ఫార్చ్యూన్ కుకీ ఎరేజర్స్ అన్నమాట. నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను వీటిపైన. ఇది ఒక చైనీస్ స్టాల్ అనమాట. జనరల్గా ఇలాంటి స్టాల్స్ ఎప్పుడు ఇలా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు పెట్టరు, బట్ ఈసారి ఎందుకో ఒక చైనీస్ అండ్ ఒక ఇండియన్ స్టాల్ రెండు పెట్టారనమాట. అదే ఒకటి మెహందీ అండ్ ఇంకొకటి క్యాలిగ్రఫీ అనమాట. ఇది ఒక చైనీస్ క్యాలిగ్రఫీ స్టాల్ అనమాట. ఏన్షియంట్ చైనీస్ లాంగ్వేజ్లో ఇలా మనకు కావాల్సిన మన పేర్లు అవన్నీ రాసిస్తారు. ఒకవేళ మనకి ఏమైనా విషెస్ ఉంటే కొన్ని కార్డ్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. సో ఆ కార్డ్స్ పైన మన విష్ ఏంటి అని కనుక్కొని రాస్తున్నారనమాట. సో ఇక్కడ మీ అందరికీ ఒక క్వశ్చన్, మీకు ఎవరికైనా చైనీస్ లాంగ్వేజ్ తెలిస్తే ఈ పేరేంటో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, బట్ మాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. ఇతని హ్యాండ్లో ఉంది కదా, ఇవి కైండ్ ఆఫ్ వాళ్ళకి లక్కీ కాయిన్స్ అనమాట. మధ్యలో ఉన్న స్క్వేర్ షేప్ పీస్ ఆఫ్ ల్యాండ్ని, ఆ సర్కిల్ యూనివర్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పారు. సో ఎవరీ బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ కల్చర్ అండ్ ఒపీనియన్. సో ఇప్పటిదాకా కల్చర్, ఒపీనియన్ అని ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ సీరియస్ డిస్కషన్స్ చేశాను కదా. ఇక్కడ కామెడీ అనే విషయం ఏంటి అంటే చాట్ జీపీటీ అనేది ఇప్పుడు అందరికీ తెలుసు. రీసెంట్గా గిబ్లీ ఆర్ట్ ట్రెండ్ అయింది కదా. బట్ ఈ జనరేటివ్ ఏఐని యూస్ చేసి మన నేమ్ ప్రొవైడ్ చేసి దానికి సంబంధించిన ఏదైనా ఒక పాజిటివ్ విష్ కావాలి అని అడిగాడనమాట అతను. సో ఆటోమేటిక్గా చాట్ జీపీటీ డిస్ప్లే చేస్తుంది కదా. సో దాన్ని డైరెక్ట్గా పేపర్ మీద డంప్ చేసి మనకి ఇస్తారు. ఇట్స్ లైక్ సో ఫన్నీ అనిపించింది నాకు. జస్ట్ రైట్ సంథింగ్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అని అడిగితే యూ విల్ గెట్ అ బెడ్ లైక్ విచ్ ఇస్ 8 feet లాంగ్, 9 feet లాంగ్ అని చెప్తున్నాడు అనమాట అతను. నాకు అది విని చాలా నవ్వొచ్చింది. బట్ అప్పటికే అందరూ వెళ్ళిపోయారు బికాస్ ఈవెంట్ వాస్ క్లోజ్డ్ at 9 o'clock. స్టిల్ మా కోసం వాళ్ళు అక్కడే ఉండి చెప్తున్నారు అని మేము కూడా పేషెంట్గా వెయిట్ చేసాము. అండ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ కలెక్ట్ చేసుకొని మాకిచ్చిన మెహందీ స్టాల్కి రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. సో హీ సెడ్ హీ విల్ గో అండ్ హ్యాండ్ ఓవర్ టు దెమ్ బికాస్ వాళ్ళ స్టాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఇంకా మాకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ తనకి ఇచ్చేసాము. సో తనే తీసుకెళ్ళిస్తానన్నాడు కాబట్టి ఇంకా మేము ఫైనల్గా మొత్తం అంతా ప్యాకప్ చేసి ర్యాప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మాకు అక్కడ ఈ బలూన్స్ చాలా నచ్చాయి. సో ఇవి పట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది డెఫినెట్గా కామెంట్ చేయండి. బాయ్.